ఏదైతే ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ గారు మంచిర్యాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి ఆదేశానుసారం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కేటీఆర్ అనేటువంటి ఒక వైబ్రేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కింద సీట్ల కింద వాళ్ళకు ఒక గందరగోళం ఉన్న పరిస్థితి కల్పిస్తూ ఉంది. ఏం చేయాలో పాల్గొక, ఏం మాట్లాడనో అర్థం కాక సైకోలు అయిపోయి మాట్లాడుతూ ఉంది. నేను ఏమంటున్నానంటే ప్రపంచవ్యాప్తంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేటీఆర్ గారికి అత్యంత గౌరవంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తోటి ఎమ్మెల్యే అన్న సోయి మర్చిపోయి నాకు దావత్ ఇస్తే నేను శుభాకాంక్షలు చెప్తాను. ఇక ఇంకొక ఎంపీ ఉన్నాడు సిపాయి, ఆ సిపాయి నా ఇట అన్నాడు అట అన్నాడు. ఆ సిపాయి ఓన్లీ 7 నియోజకవర్గాలకు ఎంపీగా ఎన్నికైంది కానీ ఆయన బతుకంతా చెన్నూరు నియోజకవర్గం తప్పితే చెన్నూరు నియోజకవర్గం తిరిగి దాటి బయటకు వచ్చే దమ్ము లేదు ఆయనకు. కానీ ఆయన లేనిపోని మాటలు. నేనేమంటున్నా, వంశీ నీ మెదడులో చిప్పు దొబ్బినట్టున్నది, ఆ చిప్పు సెట్ చేయించుకో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోయి. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే నీ చూపులు కానీ నీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక సైకోలాగా ఉంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కేటీఆర్ అంకుల్ అంటాను. వేడ కేటీఆర్ అంకుల్ కనబడ్డాడు తాత. రీతి లేదా నీకు? ఒక ఐటీ శాఖ మంత్రిగా చేసిండు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిండు, ప్రపంచం మన్ననలు అందుకున్నాడు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిని అంకుల్ అనే ముందు 50 ఏళ్ళు వచ్చినాయి కదా అంకుల్, మీరు 50 ఉద్యోగాలు ఇవ్వాలి అంకుల్ అంటాను తాత. నీ అయ్య 68 ఏళ్ళు. వివేక్ తాత ఏం చెప్తాడు? 45,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా. ఆ తోయడ పోయింది నీ అయ్యని ఎందుకు అడుగుతలేవు అంటున్నాం మేము. 7 నియోజకవర్గాలలో తిరిగే మొక్కలు లేక ప్రెస్ ముందట, మీడియా ముందట, సోషల్ మీడియాలో నన్ను 7 నియోజకవర్గాలలో తిరిగితే ఇచ్చేది మనం మొత్తం పోతుందని మొరో అని మొత్తుకున్న నువ్వు ఇవాళ కేటీఆర్ గురించి మాట్లాడుతావు. కేటీఆర్ గారు అనే వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఒక యువతకు భావి తరాలకు భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి గొప్ప వ్యక్తి. ఆయన గురించి మాట్లాడే మొక్కలు నీకెక్కడిది? నువ్వు ఇంకేదో అంటున్నావు, పేపర్ లీక్ అయింది అంకుల్, అది ఎట్లా అంకుల్, దానికి డబ్బులు చెల్లించంటాను. ఏం బీకుతాను నువ్వు నీ ముఖ్యమంత్రి అధికారం నుండి? విచారణ చేయరు, దాని మీద చర్యలు తీసుకోండి. నిజంగానే మీకు దమ్ము ఉంటే అక్కడ తప్పు జరిగిందని మీకు అనిపించినప్పుడు దానిపైన విచారణ తీసుకోమంటున్నావు. మిగతా కేసుల్లో కూడా విచారణ చేసారు. చివరాఖరికి మాతో అయితే లేదు, సెంట్రల్ గవర్నమెంట్కి అప్ప చెప్పినామన్నారు. ఇప్పుడు కూడా మరి చేత కాకపోతే అటన్న అప్ప చెప్పుంది. నిజంగా తప్పు చేసినట్టు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలు అనేవి ఏమైనా ఇచ్చినట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన ఉద్యోగాలే. మీ మోకాలకు ఏకైనా ఉద్యోగాలు రాలే, ఎక్కడ కూడా సెట్ కాలేదు. తెల్లవారితే వివేక్ తాత ఇచ్చినవి మర్చిపోయినావు. చెన్నూరు నియోజకవర్గంలో బస్ డిపో ఉండే, దాన్ని ఊడగొట్టిండ్రు. 1658 కోట్ల లిఫ్ట్ ఉండే, అది ఊడగొట్టిండ్రు. 500 కోట్ల ఆయిల్ ఫామ్ కంపెనీ ఉండే, అది ఊడగొట్టిండ్రు. వచ్చేటి అన్ని నాశనం చేసి అధికారాన్ని అనుభవించుకుంటా ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా పనిచేసే నాయకులందరినీ బొందబెట్టిండ్రు. ఊటకో పార్టీ మారే మీరు ఇవాళ వచ్చి అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒకవైపు నీ పెద్దనాన్న, ఒకవైపు నీ అయ్యా, ఇప్పుడు నువ్వు ఇంకా ముఖం పెట్టుకొని కేటీఆర్ని అంకులని సంబోధించుకుంటా నువ్వు ఏదో బీకపోతాను. కానీ ఏమీ కాదు నీతో అనే విషయాన్ని స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి నోరు వారేసుకునే ముందు ఎగతాళిగా నిన్నెవడు పీకున్నాడు. నేను శుభాకాంక్షలు చెప్పమని నువ్వు చెప్తే ఎంత, నువ్వు చెప్పకపోతే ఎంత? నీ ముఖం శుభాకాంక్షలు చెప్పే ముఖం కాదని మాకు తెలుసు. దాన్ని కూడా క్రిటిసైజ్ చేసుకుంటా ఎగతాళిగా నువ్వు మాట్లాడితే మరొకసారి బాగుండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏదైతే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పై అదే రకంగా పట్టణ ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాము.